ప్రస్తుతం మనం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో అయితే ఉన్నాము. ఈ ఆలయానికి ఉన్న ప్రతిష్ఠిత విశేషాలన్నీ కూడా తెలియచేయడానికి మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాము. స్వామి చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి? ఓం శ్రీ రామలింగేశ్వరాయ నమః. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. సాక్షాత్ పరమేశ్వరుడు లింగరూపం ధరించాడు కాబట్టి మహాశివరాత్రి అని పేరు వచ్చింది. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినమున అనేక శైవ క్షేత్రాలలో భక్తులందరూ ఓం నమ శివాయ శివనాస్మరణం చేసుకుంటూ స్వామివారి సేవలో ఉపవాసం ఉంటూ స్వామివారి రుద్రాభిషేకాలు అర్చనలు ఇత్యాది పూజలు చేసుకుంటూ స్వామివారి ధ్యానం చేసుకుంటూ రాత్రి లింగోద్భవ కాలంలో జాగరణ చేసి స్వామివారి దర్శించుకుంటారు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇక్కడ ఎలాంటి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు? ఇక్కడ ఈరోజు ప్రత్యేకంగా మహాశివరాత్రి కాబట్టి ఎలాంటి ప్రత్యేక పూజలు చేస్తున్నారు? ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకము మరియు పాలతో పంచామృతాలతో అభిషేకాదులు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆ పరమేశ్వరునికి జలముతో అభిషేకం చేసి త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం కాబట్టి బిల్వార్చన, స్వామివారికి బిల్వార్చన, రుద్రోహము ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామివారు ప్రత్యేకంగా అభిషేక ప్రియుడు కాబట్టి ప్రత్యేక అభిషేకాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే జాగరణ కార్యక్రమాలు కానివచ్చు, కీసరగుట్టకు సంబంధించి ప్రత్యేకంగా జాతరని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ సిబ్బంది కూడా, పోలీసులు కూడా ప్రతి అడుగడుగున పోలీసులు ఉన్నారు. ప్రత్యేక బందోబస్తు అలాంటివన్నీ ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు కానివ్వచ్చు, సాధారణ భక్తులకి ఒకలాగా అండ్ విఐపి భక్తులకి ఇంకొకలాగా క్యూ లైన్లు కూడా సపరేట్ చేసి భక్తుల తాకిడిని నియంత్రణ చేస్తూనే ఉన్నారు. దాదాపు 2 లక్షల వరకు భక్తులైతే వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు సిబ్బంది అంతా కూడా. సో కీసరగుట్ట ప్రస్తుత పరిస్థితి ఇది అన్నమాట. కెమెరామెన్ శ్రీనుతో సిరిసాగర్, కీసరగుట్ట నుంచి.